జగ్గు నీకేమైంది? ఇంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నిన్ను చూడడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాను భీమ్. అక్కడ రాజు కాలియా వాళ్ళిద్దరూ రాజుకి కాలియాకి ఏమైంది? ప్రమాదం ఏం జరగలేదు కదా? దగ్గర అలాంటిదే. రాజు నువ్వు ఊరుకో. కాళియా నిన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నాడు. కాళియా, నేను కూడా మా నాన్నగారిలాగే ఎంతో గొప్ప సైనికుడినవుతాను. నీకన్నా గొప్ప సైనికుడు. ఏమన్నావు నువ్వు? నాకన్నా గొప్ప సైనికుడు అవుతావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? చూడ్డానికి ఎలకలా ఉన్నావు. ముందు నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. చాలా లావుగా ఉంటావు, అలాగే తెలివి కూడా తక్కువే. నువ్వు గొప్ప సైనికుడు ఎలా అవుతావు? సైనికుడు అవ్వడానికి తెలివి అవసరం లేదు, కండబలం ఉంటే చాలు గొప్ప సైనికుడు అవ్వచ్చు. రెండు మామిడి పళ్ళు కొట్టినంత మాత్రాన నువ్వేం గొప్పవాడివి కాదు. అలాగా కాళియా, నేనిప్పుడు ఏం చేస్తానో నువ్వే చూద్దు గాని. రాజు, కాలియా, అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారు? నువ్వు ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసావు భీమ్. ముందు రాజుని కాళియాని ఆపు. ఇందాకటి నుంచి వీళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. ఏంటో అడుగు. అసలు దేనికి గొడవ పడుతున్నారు? భీమ్, మా నాన్నగారిలాగా నేను గొప్ప సైనికుడిని కాలేనని కాళియా చెప్తున్నాడు. కానీ నేను నిరూపించగలను. ఒక గొప్ప సైనికుడికి కావలసింది బలం కాదు, తెలివని. ఇక చాలాపు. బలానికి ముందు తెలివితేటలేమి గొప్ప కావని నేను నీకు నిరూపిస్తాను. ఒక విషయం చెప్పనా? నిజమైన సైనికుడికి తెలివితో పాటు బలం కూడా ఉండాలి. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనలో ఎలాంటి ప్రతిభ ఉందో అది ముందు తెలుసుకోవాలి. అలాగే ఆ ప్రతిభని మనం మెరుగుపరుచుకోవాలి. నేను చెప్పింది అర్థమైందా? నువ్వు సరిగ్గా చెప్పావు భీమ్. కాలియా, రాజు, నేను మీ ఇద్దరికి ఇప్పుడు 5 పోటీలు పెడతాను. ఎవరైతే ఆ పోటీల్లో గెలుస్తారో వాళ్ళే గొప్ప సైనికులు కాగలరు. అయితే సరే, త్వరగా కానివ్వండి. సరే, ఇప్పుడు మనం పోటీ మొదలు పెడదాం. జింగి చకా చకా చకా, ఈ పోటీలో రాజు గెలిచాడు. అరే, కాళియా గెలిచాడు. ఇద్దరూ ఒక్కొక్క పోటీలో గెలిచారు. కృతజ్ఞతలు కాళియా. ఓ సరే సరే, ఏం పర్వాలేదు. మరి ఇద్దరిలో ముందు పైకి ఎవరు చేరుకున్నారు? మేమిద్దరం ఒకేసారి చేరుకున్నాం. కానీ కాళియా కనుక కాపాడుండకపోతే నేను కింద పడిపోయేవాడిని. కానీ రాజు మాత్రం నాకు ఈ కొండ ఎలా ఎక్కాలో చెప్పకపోతే నేనిప్పుడు ఇక్కడికి చేరుకునేవాడినే కాదు. సరే, ఇందులో ఎవరు గెలిచారో చెప్పండి. మీకు ఇంకా అర్థం కాలేదా? ఈ పోటీలో ఇద్దరు గెలిచారు. అసలైన సైనికుడు ఎలా ఉండాలో వీళ్ళిద్దరూ ఇప్పుడు తెలుసుకున్నారు. మనం ఎలాంటి పని చేయాలన్నా సరే అందుకు తెలివి ఉండాలి, బలము ఉండాలి. ఈ రెండు సమానంగా ఉంటేనే మనం దేనైనా సాధించగలం. ఓ, ఇవన్నీ నువ్వెందుకు చేసావని నాకిప్పుడు అర్థమైంది భీమ్. ఒక మంచి సైనికుడు కావాలంటే తెలివి ఉండాలి, దానికి తగ్గ బలము ఉండాలి. సరిగ్గా చెప్పావు. ఒక మంచి సైనికుల్లో ఉండాల్సిన లక్షణాలు అవే చుట్కీ. అప్పుడే వాళ్ళు దేశాన్ని, ప్రజల్ని సులభంగా రక్షించగలరు. ఇప్పటికైనా మీ ఇద్దరికి అర్థమైందా? అర్థమైంది. నాకిప్పుడు తెగ ఆకలేస్తోంది. నువ్వేమంటున్నావు కాలియా? ఏముంది, కాలియా ఇప్పుడు ఫోన్ చేయాలి. నా గాలిపటం. భీమ్, నాకు కొంచెం సహాయం చెయ్యి. భీమ్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నన్ను అడుగు. ఆ గాలిపటాన్ని నేను నీకు తీసిస్తాను. కాలియా, ఆ పని జగ్గు చూసుకుంటాడు. చెట్టెక్కడంలో జగ్గుని మించిన వాళ్ళెవరూ లేరు కదా జగ్గు? నా మనవడు జగ్గు. బూకు బూకు. చాలా థ్యాంక్స్ జగ్గు.
నీకంటే చెట్టెక్కడంలో ప్రతిభ గలవారు మా నీలం సైన్యంలో ఉన్నారు. జుంబా డుర్రా జుంబా. మీరెవరు? ఇంతకు ముందు చూసిందే లేదే. నేనా నీలం సైన్యం యొక్క నాయకుణ్ణి. అంతేకాదు జగ్గుకి తాతని. ఏంటి మీరు నా తాతయ్య? ఓ, నాకు అసలు మీరు తెలియదు. ఎందుకు తెలియదంటే నువ్వు చిన్నతనంలోనే మమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చేసావు. అందుకే నిన్ను మళ్ళీ తీసుకెళ్ళడానికే వచ్చాను. ఏంటి నేను తిరిగి రావాలా? మేము నీ కుటుంబానికి చెందిన వాళ్ళం జగ్గు. ఆ, ఏంటి కుటుంబమా? ఒకవేళ నువ్వు నీల సైన్యానికి చెందినవాడైతే నువ్వు అతనితో వెళ్ళి వాటి గురించి తెలుసుకోవచ్చు కదా. కావాలంటే మేమందరం నీతో పాటు వస్తాం. రండి పిల్లలు రండి, నాతో రండి. మనం ఇంటికి చేరుకున్నాం మనవడా. రండి రండి. వద్దు, నన్ను వదిలేయ్. తాతయ్య, మేమందరం మీకు తోడుగా ఉంటాం. నీలం సైనికులారా దాడి చెయ్యండి. జుంబా రే జుంబా. ఇక ఈ గొరిల్లాలో మీకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టావు తాతయ్య. జుంబా రే జుంబా. మీకు కృతజ్ఞతలు పిల్లలు. మీ స్నేహాన్ని ఐకమత్యాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా మనవడు జగ్గు మీ అందరితోనూ ఉండి నీలో సైన్యంలో ప్రతిభావంతుడిగా ఉండబోతున్నాడు. జగ్గు, నువ్వు నీ స్నేహితులతో మళ్ళీ డోలక్పూర్కే వెళ్ళిపో. అక్కడే సంతోషంగా ఉండగలవు. జుంబా రే జుంబా.